ఈ దినం కొంత సమయాన్ని దేవుని ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎలాంటి వాడు? ఈ లోకంలో చాలా మంది రకరకాలుగా దేవుళ్ళు అనబడినటువంటి వారు ఈ లోకములో పూజిస్తుంటున్నారు. కానీ మన దేవునికి ఉన్నటువంటి విశిష్టత ఏమై ఉన్నది అని కొంత సమయాన్ని మనము చూసుకుందాం. కీర్తన 95వ కీర్తన 6వ వచనములోంచి ఈ దినం కొంత సమయాన్ని మనము ధ్యానము చేసుకుందాం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకట ఆయన దేవుడట, మనల్ని పరిపాలన చేస్తాడట. అదే విధముగా ఆయన మేపు గొర్రెలు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఒక గొర్రె ఎలా ఉంటుందంటే, లూకాసు సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు, 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోయినప్పుడు 99 గొర్రెలని వదిలి ఒక్క గొర్రె కొరకు ఎలా ప్రయాసపడతాడో, ఆరాటపడతాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా 100 మంది వస్తున్నారు, నేను ఒక్కతని మందిరానికి ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది అని ఒకవేళ మనం అనుకుంటున్నాము. కానీ ఆ ఒక్క గొర్రె రాకపోతే ఎంత ప్రయాసపడతాడు మన దేవుడు. మీరు ఎప్పుడైనా సరే గొర్రెల కాపరి గొర్రెల మందని అడవిలోకి తీసుకొని వెళ్తుంటున్నప్పుడు ఒక గొర్రె కనిపించకపోతే, ఒక గొర్రె తన బలహీనత కలిగి మేత మేక ఇంట్లోనే ఉంటే ఆ గొర్రె కొరకు ఎంత ఆరాటపడతాడు కాపరి. మన దేవుడు మనల్ని పాలించే దేవుడట, మనం మేపేటటువంటి వాడట, మనల్ని పోషించేటటువంటి దేవుడట, మనం అనునిత్యమో కాపాడి సంరక్షించేటటువంటి దేవుడట. మనమేమో అన్ని చేస్తున్నటువంటి దేవుని వదిలి ఈ లోకములో ఉన్నటువంటి వాటి వైపు మన మనస్సును తిప్పుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడుగా కొలిసేటటువంటి వారి ప్రజల యొక్క జీవితాన్ని చూద్దాం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, తల్లిదండ్రులే, తల్లి తండ్రి గురువు వీరే మొదట దేవుడు అని పూజిస్తుంటుంటా. కాదనట్లేదు. కానీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఈ భూమిని ఆకాశమును కలగజేసినటువంటి ఆ దేవుడు నీవు గర్భములో ఉన్నప్పుడే ఎవరి కడుపులో ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో ఏ సమయంలో నీవు పుట్టాలో నిర్ణయించేటటువంటి దేవుడు మన దేవుడు. చాలా మంది ఒకవేళ దేవుడు మన దగ్గర వచ్చి, అయ్యా నా కుమారుడు, నా కుమార్తె నువ్వెక్కడ పుట్టాలనుకుంటున్నావు అని ఒకవేళ మన దగ్గరకు వచ్చి అడిగితే మనం ఏమనుకునేవారమో, చాలా సంపదలు, ప్రపంచములో కోటీశ్వరుడైనటువంటి వారి కడుపులో నేను పుట్టాలి, మంచి గొప్ప దేశంలో నేను పుట్టాలి అని అనుకునే వాళ్ళేమో, అడిగేవారేమో దేవుడి దగ్గర. కానీ ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎలా అనుకుంటున్నారంటే, తల్లే నా దేవుడు, తండ్రే నా దేవుడు, గురువే నా దేవుడు అనుకుంటున్నారు. కానీ వీటికి ముందు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే, మొదట దేవునికి. తల్లిని సన్మానించమని దేవుడు చెప్పాడు. ఎక్కడ తల్లిని తండ్రిని గురువులను సన్మానించకూడదు అని ఎక్కడ దేవుడు చెప్పలేదు. కానీ మొదటి స్థానము నాకు, తర్వాత ఈ భౌతికంగా కన్నటువంటి తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను నువ్వు సన్మానించు అంటున్నారు. కానీ చాలా మంది
ఎవరిని పడితే వారిని దేవుళ్ళుగా చేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి కథ. అదేవిధంగా చూస్తే మన దేవుడు సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించగలిగినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అసత్యమునకు మార్చి వాస్తవం చెప్పాలంటే ఈ లోకములో సమస్తమును, భూమిని, ఆకాశమును, సమస్తం సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలను, పంచభూతాలను సృష్టించినటువంటి దేవుని వదిలేసేసి ఈ సృష్టిని, పంచభూతాలను మీరు ఆరాధన చేస్తున్నారు అని అంటున్నాడు. కానీ పంచభూతాలను, సమస్తమైనటువంటి నవగ్రహాలను ఇవన్నిటిని చేసినటువంటి వాడు దేవుడు గనక దయచేసి జ్ఞాపకము చేసుకుందాం. సృష్టిని పూజించటము కాదు, కానీ సృష్టిని చేయగలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. కానీ దయచేసి ఎవరైనా వాటి వైపు వెళ్ళకుండా, అందుకనే ప్రతిరోజు దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని మనము ధ్యానము చేస్తే ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో దేవుడు నేర్పిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. 1వ కీర్తన 2వ వచనము చూసినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. దావీదు మహారాజు మాట్లాడుతుంటాడు. 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ కింది వచనము చూస్తే వాడు ఎలా ఉంటాడు అంటే, అతడు నీటి కాలువల యొరను నాటబడినటువంటి వాడై ఆకు. వాస్తవం చూస్తే చూడండి, ఒక కాలువ దగ్గర, ఒక సముద్రం దగ్గర, లేదా ఒక సరస్సు దగ్గర ఆ యొక్క పారే సెలయేరు పక్కన చెట్టు ఉంటే ఏ విధముగా అది ఎప్పుడు సంవత్సరం అంతా కూడా పచ్చగా ఉండి ఆకులు రాలంటే ఎలాగుంటుందో, మరి ఫలాలు ఇస్తుందో, నీవు అట్లుంటావు బిడ్డ. అందుకని మొదటగా నేను దేవుడను, నా మనసులోని మాట ఈ బైబిల్లో ఉంది. నా మనసులో ఏదైతే మీ అందరి కొరకు నేను చేయాలని ఆశ కలిగానో అదంతా బైబిల్లో ఉంది. నీవు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో మనకిచ్చినటువంటి దేవుని మాటలు మన బైబిల్లో ఉన్నాయి కనుక దివారాత్రములు ధ్యానించుకుంటూ ముందుకు నడిచినట్టయితే ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తాడు. కానీ కొంతమంది బిడ్డలు ఎలా ఉన్నారో చూసినట్టయితే ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినటువంటి విధముగా చాలా మంది ప్రజలు బ్రతుకుతున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. చూసారా, చాలా మంది ఎలా ఉంటున్నారని అంటే, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా చేయవలసింది చేయక, చేయకూడదు వాటి వైపే వెళుతూ తన మనస్సును తిరుపుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈరోజు కడుపు నిండితే చాలు, నా కడుపే నా దేవుడు, నా కడుపే నా దేవుడు. ఎలాంటి స్థితిలో ఉంటున్నారో చూడండి. కడుపుని ఈ భూమి అంటే వాస్తవంగా నడినంటి మొదలుకొని అరికాలు వరకు మనల్ని తయారు చేసినటువంటి వాడు దేవుడు కాడా? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను వదిలేసి ఒకవేళ నీ కడుపునే దేవుడు అంటే అది బాగుంటుందా? ఆ మీది మాట చూస్తే
ఆ 18వ వచనము చూస్తే ఇంకెలా వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే వారి బ్రతుకులు చాలా చిందరవందరగా ఉన్నాయి. అదేవిధంగా చూస్తే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుతుంటున్నాను. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు చేయవలసినవి చేయక చేయకూడని వాటి వైపే, భూ సంబంధమైనటువంటి వాటి వైపు వారి మనసులను తిప్పుతారు. అందుకనే ప్రభు అంటున్నాడు, బలమును నమ్ముకొని భంగపడ్డాను, జ్ఞానము నమ్ముకొని అలాంటి వెరివాడైనాను. నీవు జ్ఞానమును చూసుకొని, నీవు బలమును చూసుకొని, ఒకవేళ సౌందర్యమును చూసుకొని గర్వపడుతున్నావేమో. కానీ ప్రభు ఈ దినం అడుగుతుంటున్నాడు, నేను సమస్తమును చేయ సామర్థ్యము కలిగినటువంటి వాడను. ఏదైనా చెయ్యాలంటే అది నా వల్లే అవుతుంది. మొదట నేను మిమ్మల్ని పాలించేటటువంటి వాణ్ణి, మిమ్మల్ని మేపేటటువంటి ఒక కాపరిని అని పదే పదే మనకు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. అదే విధముగా చూస్తే దేవుని మాటలు మన హృదయములో ముందుకు నడుస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, దేవా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము రాకుండా కాపాడేటటువంటి దేవుడు నీవే కదా బ్రహ్మ. అందుకనే యెహోవా నా కాపరి. అందుకని అంటున్నాడు ప్రభు, మిమ్మల్ని మిమ్మల్ని మీరు గొర్రెలు, మిమ్మల్ని మేపేటటువంటి కాపరిని అంటున్నాడు. ఈ మాటలు మరిచి మన జీవితంలో ఎన్నిసార్లు మనం తప్పిపోయినాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే కొంతమంది ఎలా ఉంటారో ఒక మాట చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే కొంతమంది ఉంటారు అక్కడ, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును విని దాన్ని అనుసరించి వారే నీతిమంతులు అవుతారట. కానీ మనం ఏం చేస్తాం? ఆదివారం ఏమో బైబిల్ పట్టుకొని, సంకలు పెట్టుకొని, బ్యాగులు పెట్టుకొని ఎంత శుభ్రంగా అంటే వినయ విధేయతలు కలిగి మందిరంలో పాలు పంపులు పొందుతాము, అడిగెడతాము. కానీ దేవుడు చెప్పేటటువంటి మాటల ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము మన బ్రతుకులు ఉన్నాయా? ఒకవేళ ఉండకపోతే నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. నువ్వు ఎలా ఉన్నావు అంటే సున్నము కొట్టినటువంటి సమాధి వలె ఉన్నావు. బీడలేమో తెల్లగా మెరుస్తూ కనబడుతున్నావు, కానీ లోపటంతా కూడా ఎలా ఉందంటే కుళ్ళిపోయినటువంటి సమాధి వలె నీవు ఉన్నావేమో. అందుకని ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రమును వినువారు ధన్యులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచువారే నీతిమంతులుగా తీర్చబడతారు. మన దేవుడు అంటున్నాడు, బిడ్డ నా మాటలు విను, నా మాటలు విను. నీకు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా కూడా సమస్తము నీ జీవితంలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుణ్ణి వదిలి దేవుని సృష్టిని, దేవుడు కలగజేసినటువంటి వాడిని మనము ఆరాధన చేస్తే ఎలా? మన దేవుడు సృష్టించేటటువంటి వాడు కానీ సృష్టించబడినటువంటి వాడు కాడు. ఏదైనా కలగజేసేటటువంటి దేవుడు కానీ ఎవరి ద్వారా సరే ఆయన్ని చేయాల్సినటువంటి అవసరత మనం ఆరాధించేటటువంటి దేవునికి లేదు. కొంతమంది ఏమో కడుపే నా దేవుడు అనుకుంటారు, కొంతమంది ఏమో నా తల్లిదండ్రులు, నా గురువే దేవుడు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారో చూద్దాం. యోగు రాసినటువంటి గ్రంథము
12వ అధ్యాయము 6వ వచనం. యోబు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. దోపిడి వాళ్ళ యొక్క కాపురములు వర్ధిల్లును, వారి యొక్క బాహుబలమే. ఎలాంటి వాళ్ళు దేవుడు అనుకుంటారంటే వాణ్ణి ముంచి వీడిని ముంచి వాణ్ణి ఎవరెవరినో వాళ్ళందరినీ నాశనము చేసి ఒకరి మీద అంటే ఒకరొకరిని తొక్కుకుంటూ పైకి ఎదిగేటాడట. ఏమనుకుంటాడట? నా బలమే నా దేవుడు, నా జ్ఞానమే నా దేవుడు అనుకుంటాడట. చూసారా? వానికి ఏముంది? వానికి జ్ఞానం లేదు, వానికి తెలివి లేదు. కానీ ఒకరోజు పశ్చాత్తాపము పడేటటువంటి ఒక రోజు వస్తుంది. చదవండి, ఎంతమంది వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అంచలంచలు ఎదుగుతూ పోతుంటుంటారు. వాళ్ళని చూసి నీతిగా బ్రతికేటటువంటి వారు కూడా వారిని చూసి అప్పుడప్పుడు బాధపడుతుంటుంటారు. ఏమని బాధపడతారు తెలుసా అమ్మా? నేను న్యాయంగా బతుకుతున్నాను, నేను న్యాయముగా దేవుని సముఖానికి వెళ్తున్నాను, వాడు రావటం లేదు, చేయటం లేదు. కానీ వాడిని మంచి వీడిని మంచి అంచెలంచెలుగా కోట్లు కూడబెడుతున్నాడు. నేను నీతిగా బ్రతుకుతున్నాను, కానీ నేను ఎక్కడనో కింది స్థానంలో ఉన్నాను. వారిని చూసి చాలాసార్లు బాధపడతాం. మరి వాడున్న చోట్ల నీవు ఉంటావా? ఒకానొక రోజు వస్తుంది, వాడుండే స్థలంలో నీవు ఉంటావా? నీ స్థలము వేరు, వాని స్థలము వేరని బైబిల్ మనకు చెప్పటం లేదా? వాడేమో దేవుని నీతిని అనుసరించకుండా దేవుని ఆజ్ఞను మీరి అనేకులను మోసపుచ్చుతూ జీవితం వెళ్ళగొచ్చుతూ కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ మనం న్యాయముగా యథార్థముగా బ్రతుకుతూ ముందుకు నడుస్తుంటున్నప్పుడు దేవుడు మనల్ని కూడా అంచెలంచెలుగా ఎదిగింపజేసి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఒకరోజు నిలబెడతాడు. కానీ దయచేసి తల్లిదండ్రులు, గురువు, అదే విధముగా కడుపు, అదే విధముగా బలమును వీటిని నమ్ముకొని ఎవరు కూడా ముందుకు నడిచి ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో ఉన్నారు. మొదటిగా దేవుని మనస్సును గెలవాలి. దేవుని మనస్సును గెలిస్తే ముందుగా ఆస్తులు, అంతస్తులు, కోట్లు లేకున్నా కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఉండగలుగుతాం. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో చూసినటువంటి అయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ధనవంతుడైనటువంటి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు ఉంటాడు. 15వ అధ్యాయం కాడికి అనేకమైనటువంటి సందర్భాలలో తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, వాటన్నిటి విషయంలో మాట్లాడుకుంటూ ప్రభు ఒక మాట అంటాడు. అయ్యా, ధనవంతుడైనటువంటి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు ఇద్దరున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఉన్నోడు ఎలా ఉన్నాడు, లేనోడు ఎలా ఉన్నాడు? ఉన్నోడు ఏడికి పోయినాడు? వాడు దేవుని నీతిని ఎరగక వాని బ్రతుకుని ఎలా నాశనం చేసుకున్నాడు. తన దగ్గర దైవం అంటే ధర్మశాస్త్రం లేదా? ధనవంతునికి ధర్మశాస్త్రం ఉంది కదా. మరి దరిద్రుడైనటువంటి లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఒకవేళ అక్కడ సందర్భాన్ని కొంచెం మన దృష్టిలో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దరిద్రుడైనటువంటి లాజరు, ధనవంతుడైనటువంటి లాజరు వారి భోజన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, దరిద్రుడైనటువంటి లాజరు, ఆ ధనవంతుడైనటువంటి లాజరు బల్ల మీద నుంచి కింద పడే రొట్టె ముక్కలు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడింది. వారికేమో అన్ని రకాల శ్రేష్టమైనటువంటిది, అదేవిధంగా తాజా భోజనం తింటున్నాడు. దరిద్రుడైనటువంటి లాజరు
ఎలా ఉన్నాయి తెలుసా? డస్ట్బిన్లో వేసేటటువంటి రొట్టెలు తింటున్నాడు. రొట్టెలే కావచ్చు, రైసే కావచ్చు, ఎవరైనా సరే తీసుకుపోయి ఆ డస్ట్ కింద పడేటి అన్నీ తీసుకుపోయి చక్కగా శ్రేష్టంగా పెడతామా? మా ఇంట్లో అన్నం మిగులుతుంది, కూర మిగులుతుంది, ఏదైనా మిగిలితే మనం అన్నీ ఏం చేస్తాం? దాన్ని తోమేటప్పుడు అంతా డస్ట్బిన్లు వేసేసేసి చెత్త బండి వచ్చేటప్పుడు వాని దగ్గర ఆ చెత్త బండిలో పడేస్తాం. అదంతా తీసుకొని పోయి ఎక్కడేస్తారు? ఎన్నో డంపింగ్ యార్డ్లు వేస్తున్నప్పుడు ఆ కుక్కలు అవి ఇవన్నీ తింటున్నప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు దరిద్రుడైన లాజరు. ఎక్కడున్నాడు? వేస్టేజ్ అంతా పడేసేటటువంటి స్థానంలో ఉండి ఆ రొట్టె ముక్కలు నేర్కొని తింటున్నాడు. ఆ కుక్కలు కూడా తన గాయాలు నాకుతున్నాయి. ఇద్దరు ఒకరోజు ఒక సమయం వచ్చింది, దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు, ధనవంతుడైన లాజరు చనిపోయాడు. మరి వాని స్థితి వీరి స్థితి ఎలా ఉంది? దరిద్రుడైనటువంటి లాజరు మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని, తండ్రి అయిన అబ్రహామా ఆయన చూసి సంతోషపడుతున్నాడు. ధనవంతుడైనటువంటి లాజరు కేకలు వేసుకుంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, బాగా దాహం వేస్తుంది, అయ్యా ఒకవేళ నీ వేలితో నెలలో ముంచి ఆ ఒక్క సుక్కైనా నా నోట్లో వేస్తావా? వల్ల కాదు నాయనా అని అన్నాడు. అయ్యా నా అన్నదమ్ములు నా ఇంట్లో నా ఊర్లో ఉన్నారు, నేనేమో నీ మాటలు వినలేకపోయినాను, నా పరిస్థితి ఇలా దాపురించినది, నా అన్నదమ్ములకైనా చెప్పడానికి దరిద్రుడైనటువంటి లాజరునైనా సరే ఎవరైనా పంపించవా అని అన్నాడు. దేవుడు అబ్రహాం ఏమన్నాడు? నా మాటలు చెప్పేటటువంటి వారు లోకంలో ఉన్నారు. ఒకవేళ మనము చూసినట్టయితే చాలామంది దేవుని ఔన్నత్యాన్ని కూడా చాలాసార్లు మనము ఎలా చేస్తున్నామంటే దేవునికి రావాల్సినటువంటి మహిమను మనం దొంగిలించేటటువంటి స్థితిలో ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అదే విధంగా చూస్తే మన దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు చేశాడో ఒక 2 సందర్భాలను చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 4 చూస్తే ఒక మాట ఉంటుంది, అక్కడ చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి ఆ వచనాలను చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి, అక్కడ చూస్తే చూడండి, ఇది ఎవరైనా సాధ్యమా? నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు. ఏమైనా కలిపాడా? కానీ ఏదైతే ప్రభు వాక్కు ద్వారా నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. అదేవిధంగా చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయము 41 నుంచి 44 దాకా చూస్తే అక్కడ కొన్ని రొట్టెలు ఉన్నాయి. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి అక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి? రొట్టెలు ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి. చేపలు ఎన్ని ఉన్నాయి? 2 చేపలు ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ఆయన దగ్గర ఉన్నారటమ్మా? పై వచనంలో చూస్తే దేవుని సన్నిధికి రావడానికి ఎన్ని రోజుల నుంచి దేవుని సముఖంలో ఉన్నారట వాళ్ళు? సువార్తలలో ఉంటుంది. ఈ రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు యేసు ప్రభుల వారు 2 సందర్భాలలో రొట్టెలు విరిచి జనులకు పంపిణీ చేశాడు, పంచిపెట్టాడు. 3 రోజుల నుంచి దేవుని సముఖములో దేవుని సన్నిధానంలో ఉంటే ఎవరైనా సరే
అప్పుడు దూరక అంటే ఆ సందర్భాలలో మందిరానికి వస్తున్నప్పుడు ఏదో ఒక ఫుడ్ తన శరీరానికి కావలసిన ఫుడ్ నీళ్లు తీసుకుని వచ్చేవారు. 3 రోజుల నుంచి దేవుడు వాక్యం చెప్తున్నాడు, అనేక ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేస్తున్నప్పుడు వారి సమయము అలా 2 రోజులు గడిచిపోయింది. 3వ రోజు చూస్తే వాళ్ళు ఎక్కడ భోజనము చేయక కన్ను తిరిగి పడిపోతారేమో అని చెప్పి దేవుడు వారి మీద కనికరపడ్డాడట. వారి మీద అంటే మన దేవుడికి తెలుసు ఏ సమయం అంటే తల్లి తన పిల్లలకు ఏ సమయంలో భోజనం పెట్టాలో, అయ్యో నా కొడుకు తినకపోతే ఎంత మరి నీరసంగా అయిపోతాడో, ఎక్కడ పడిపోతాడో అని చెప్పి తల్లి మనసు కొడుకులకు పిల్లల పైన ఎలా అంటే ఆరాటపడుతుందో అలా దేవుడి మనసట అక్కడ జనములపై కనికరపడ్డాడట. అయ్యా మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే 2 చేపలు 5 రొట్టెలు ఉన్నప్పుడు వాటిని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించి ఫస్ట్ దేవుని స్తుతించాడు. ఒక సందర్భంలో అయ్యా ఈ రొట్టెలు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మన కుటుంబాలు ఎప్పుడైనా సరే, వారానికి ఒక రోజైనా సరే, దినములకు ఒక మారైనా సరే, నీవు నీ కుటుంబము నీ భార్య పిల్లలందరితో కలిసి ఒకసారి భోజనం చేయగలుగుతున్నావా? ఒకడేమో వేసుకొని టీవీ మీద కూర్చుంటాడు, ఒకడేమో ఈడ కూర్చుంటాడు. కనీసము దినమునకు ఒక మారైనా నీవు కుటుంబముతో వారానికి ఒకసారైనా సరే నీవు కుటుంబముతో కలిసి భోజనపు బల్ల దగ్గర కూర్చొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోజనాలు స్వీకరిస్తున్నారా? ఇక్కడ దేవుడు కనికరపడి దేవుడు ఆ రొట్టెలను చేపలను ఆశీర్వదించి విరిచి ఎవరికి ఇచ్చాడు? అంతకంటే ముందు శిష్యులకు చెప్పాడు, బాబు వీళ్ళందరినీ పంక్తులుగా అంటే లైన్గా కూర్చుండబెట్టండి అని అన్నాడు. కూర్చుండబెట్టు అని అంటే ఒకసారి శిష్యులను పిలిచి అయ్యా వీరికి భోజనం పెట్టండి అని అంటే చాలా కంగారు పడ్డారు. అయ్యా 200 దినాల కంటే ఇంచుమించు చాలా డబ్బు అవుతుంది. ఒకవేళ డబ్బున్నా కూడా ఇంతమందికి ఒకేసారి భోజనం తీసుకొని రావాలంటే చాలా కష్టం అవుతుంది కదయ్యా, మనం వీడికించి పెడదాం వీళ్ళకి భోజనము అని అన్నాడు. చూసారా, మానవ మనస్సు ఆరాటపడ్డది, కానీ దేవుని మనస్సు కనికరపడి ఆ రొట్టెలను ఆశీర్వదించి విరిచి వారికి వడ్డించినప్పుడు ఎన్ని వేల మంది తిన్నారమ్మా? 5,000 మంది తిన్నారు. 2 సందర్భాలు ఉన్నాయి. 5,000 మంది తిన్నాక ఆడికి ఆగిపోయాయా? ఇంకేమైనా మిగిలినాయా? 12 గంపలు మిగిలిపోయినాయి. ఇంకా చేపలు రొట్టెలు. చూసారా, మన దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చేవాడు. మన దేవుడు రొట్టెలను 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి భోజనం పెట్టాడు. అదే విధముగా సృష్టిలో చూస్తే దేవుడు సమస్తాన్ని చేయగలిగాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రపంచములను ఆయన ద్వారానే నిర్మాణమై ఉన్నాయి. నెహెమ్యా రాసినటువంటి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. నేను బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి. నెహెమ్యా సంబోధిస్తున్నాడు, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని, చూసారా, భూమిని దానిలో ఉన్నంతటిని సముద్రములను వాటిలో ఉన్నవన్నిటిని సృజించి వాటన్నిటిని
కాపాడువాడు నీవే కదా. దేవుడు కలగజేసినవన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి. మనం తప్ప, మనమైతే లోబడతలే. దేవుడు కలగజేసినవన్నీ లోబడుతున్నాయి, మనం మాత్రం లోబడతలే. ఒక్కసారి అంతరిక్షం కొరకు మనం ఆలోచన చేస్తే నవగ్రహాలని కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. మనం చదువుకున్నాం చాలామంది. వాటి యొక్క విధి విధానం, వాటి కక్షలు అవి తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒకవేళ ఆ కక్ష మారి తిరిగితే, ఒకవేళ సూర్యుడు చంద్రుడు అవి పనిచేయకపోతే మన బ్రతికేమవుతుంది? మన జీవనం సాగించబడుతుందా? మనకు ఆక్సిజన్ వస్తుందా? ఒకవేళ మనకు గాలి వస్తుందా? మనం బ్రతకగలుగుతామా? అన్నిలో పడుతున్నాయి. ప్రతిరోజు సూర్యుడు దేవుడు కలగజేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో జ్యోతులను కలగజేసి వాటిని ఒక పని చెప్పినప్పుడు అవి నేటికి దేవుడు సృష్టించినప్పటి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏ రోజైనా సరే మాట తప్పుతున్నాయా? సూర్యుడు మాట తప్పాడా? చంద్రుడు మాట తప్పాడా? నక్షత్రాలు మాట తప్పాయా? ఎక్కడైనా సృష్టిలో ఆయన కలుగజేసినటువంటి పంచభూతాలు ఎక్కడైనా మాట తప్పాయా? సముద్రాలు మాట తప్పుతున్నాయా? మనకు చేస్తున్నటువంటి విపత్కరమైనటువంటి కార్యాల వల్ల అప్పుడప్పుడు సునాములు వస్తున్నాయి. అది దేవుడు ఆజ్ఞకు విరోధంగా మనము చేసినటువంటి వాటిని మనమే మోసం చేసుకుంటున్నాం. కానీ ఏ రోజు కూడా దేవుడు కలగజేసినటువంటి ఈ పంచభూతాలు కానీ ఈ భూమి సృష్టిలో ఉన్నటువంటివి ఏవి కూడా దేవునికి లోబడక ఏ రోజు లేవు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఒకరోజు ఏమో లోబడతాం, ఒకరోజు అస్సలు లోబడం. అందుకని మన మీదనే దేవుడు ఆరాటపడుతుంటున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నా ప్రజలు, నా జనాంగం మీరు, నేను మేపేటటువంటి నేను ఒక కాపరిని, గొర్రెలు మీరు, నేను కాపరిని. ఒకవేళ దేవోక్తి లేకపోతే, నువ్వు కట్టు లేకంటే ఎలా బ్రతకాలో, ఎలా ముందుకు నడవాలో నీకు తెలియదు బిడ్డ. అందుకనే నా మనసులోనే ఉన్నటువంటి మాటని ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాను. ఈ 66 పుస్తకాలని ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ముందుకు నడవాలి. దేవుని మనసులో ఉన్న మాట సంకలు పెట్టుకుంటాం, కానీ ధ్యానించాం. ఒకవేళ ధ్యానించవచ్చు, కానీ దాని ప్రకారం మాత్రం బ్రతకం. ఏమైనా లాభం ఉందా? ఏమైనా లాభం ఉందా? నీతిమంతుడుగా తీర్చబడకపోతే నువ్వు పరలోకానికి అర్హుడవుతావా? యేసు ప్రభు యొక్క నీతి ద్వారా నీతిమంతులుగా తీర్చబడకపోతే మనం పరలోక రాజ్యంలో వారసులుగా అవటానికి మనం సిద్ధపడుతుందా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20 వచనం 21వ వచనం చూస్తే కింద అక్కడ కొన్ని మాటలను చూసి రాసి పెడతాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది, కానీ మన స్థితిగతులు, మన సమస్తము ఈ భూమి మీద లేవు. మనము పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనం డిజైన్ చేసి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మనము జన్మించాలో సమస్తమును కలగజేసేటువంటి వాడు ఆయన గనక మన మాటలు, మన ఆలోచనలు, మన ఊహలు, మన పద్ధతులు ఇవన్నీ కూడా పరలోకానుసారంగా ఉండాలి, కానీ లోక సంబంధముగా ఉండకూడదు. అలా అవన్నీ మనలో ఉండాలంటే మనకు ఒక సామెత ఉంది. 6 నెలలు మంచోనితో సహవాసం చేస్తే చెడ్డోడు కూడా మారిపోయి మంచి సహవాసంలోకి వస్తాడట. ఒక మంచోడు చెడ్డోనితో సహవాసం చేస్తే మంచి లక్షణాలన్నీ వదిలేసేసి వానిలో కూడా చెడ్డోని లక్షణాలు వస్తాయట. కానీ మనం సహవాసం చేస్తుంటే ఎవరితో చేస్తున్నాం?
దేవుడు నీతిమంతుడైన దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, యథార్థవంతుడు. సామెతల గ్రంథంలో ఒక చోటు ఉంటుంటుంది, యథార్థవంతుని యొక్క యథార్థత వానికట త్రోవ చూపిస్తుందట. అయ్యా, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నేను నడిచే మార్గంలో అనేకమైనటువంటి అడ్డుపడ్డలు వస్తున్నాయి. ఏది ప్రభువా, ఇంత న్యాయంగా యథార్థంగా బ్రతికినా కూడా నా జీవితంలో అనేకమైనటువంటి అడ్డుపడ్డలు వస్తున్నాయి అని నీవు అనుకుంటున్నావు. నీ ప్రార్థన గదిలో దేవుని మాటలను జ్ఞాపకము చేసుకొని, దేవా నీ మాట ఇచ్చి ఉన్నావు, యథార్థవంతుని యొక్క యథార్థత వారికి దారి చూపిస్తుంది, త్రోవ చూపిస్తుంది అను మాట ఇచ్చి ఉన్నావు కదా. మరి నా జీవితంలో ద్వారాలన్నీ, త్రోవలన్నీ మోసుకొని ఎలా ఆఫ్ అయిపోయాయని చెప్పి నీ ప్రార్థన గదిలో నీవు అడుగుతున్నావా? మరి ఈ లోకంలో సృష్టి పొద్దున చూస్తే చెట్టు, యాప చెట్టును చూస్తే రకరకాల ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు చూస్తే వేప చెట్టు, అది రాగి చెట్టు, మర్రి చెట్టు గురించి ఎంతమందికి తెలుసు? చెట్టు కింద పోయి కూర్చుంటే, ఎండాకాలం వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద పోయి కూర్చుంటుంటే అప్పుడప్పుడు నీళ్లు పడుతుంటాయి, సుక్కలు నీళ్ళు పడతాయి. అరే మర్రి చెట్టు కింద కూర్చోవద్దురా, మర్రి చెట్టు కింద వండుకోవద్దురా, మర్రి చెట్టు మీద దయ్యాలు ఉంటాయి అనుకుంటాం. మన పెద్దలు చెప్తారు. మర్రి చెట్టు కింద కూర్చుంటే అప్పుడప్పుడు నీళ్ళ చుక్కలు ఉంటాయి. రాగి చెట్టు కూడా రాగి చెట్టుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అవి వాతావరణ పరిస్థితులు, వాటిని దేవుడు నిర్మాణం చేశాడు కాబట్టి వాటిని బట్టి ఈ లోకములో ఉన్నటువంటి భయాందోళన వైపు మనం వెళ్తాం. ఒకరోజట మనం భయం ఎట్లుంటుందంటే, కొన్నిసార్లు రీసెంట్గా మన బాబు స్కూల్కి వెళ్ళేటటువంటి బాబు విషయంలో మనం చాలామంది ఎంతమంది చూశారో, వాడు వణుకుతూ ఉన్నాడు, కాలిక పట్టుకుంటుంటే ఆ యొక్క భయానికే వాని గుండె ఆగిపోయి చనిపోయాడు. టీచర్ ఏం పెద్ద కొట్టలేదు, ఏం చేయలే. మనకు భయం ఎట్లుంటుందో అంటే, ఉండి దగ్గర భయం ఉండదు కానీ ఉండని దగ్గర భయం మాత్రం చాలా భయం ఉంటుందట. ఒకరోజట రెండు వింత ఒక జంతువులు, అంటే రెండు పందాలు వేసుకున్నాయట. ఏవేవో తెలుసా? పాము, అదేవిధంగా తొండలు ఎంతమంది చూశారు? తొండ తెలుసు కదా. తొండ, పాము రెండు పందాలు కాసుకున్నాయట. ఏమని పందాలు కాసుకున్నాయంటే, పాము గర్వంగా అన్నదట, నేను గర్వంగాని మనసు చచ్చిపోతుంది అన్నదట. తొండ అన్నదట, అస్సలు చావడు అన్నదట. ఛాలెంజ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారట, పందెం వేసేసుకొని పోయి, ఏ మనిషి ఉన్నాడు చూడు, నువ్వు కరువు అని చెప్పి తొండ అన్నదట. తొండ కలిసి అంటే పాము గర్వంగానే పాము ఇట్లా కాటేసింది, వెనుకకి వెళ్ళిపోయింది, కాళ్ళ మధ్యలోకి మొత్తం తొండ వెళ్ళిపోయింది. మనిషి ఉన్నాడు, ఇట్లా మనుషుల్లో పడ్డాడు, పాము వెనుక కాటేసింది, కాటేయంగానే తొండ కాళ్ళ మధ్యలో నుంచి ముంగడికి వెళ్ళిపోయింది. మనిషి ఏమనుకున్నాడు, సీట్ నేను గింతే, నాకు తొండ కలిసినట్టు, తొండ ఆ యొక్క గోర్లు గీర్కొని పోయినట్టుని అని చెప్పి ధైర్యం వెళ్ళిపోయాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నాడట. ఒకరోజు ఏం చేసిందట, ఒకరోజు ఏమైపోయిందట, ఒక వ్యక్తి దగ్గరికి పోయి, తొండ కలిసినట్టు చేసింది, ఎందుకు వచ్చింది? కాళ్ళ మధ్యలోకి పాము పోయింది. ఆ భయానికి పడదలిసిపోయింది. భయము మనకి ఎట్లుంటుందో అంటే, ఉండాల్సిన దగ్గర భయం ఉండదు కానీ ఉండకూడదు దగ్గర భయం ఉంటుంది. మనకు భయం లేకపోతే పాము కలిసిన వాడు చాలు. తొడ కలిసింది, పాము మధ్యలోకి వెళ్ళిపోయింది. అసలు పాము గర్వక ముందుకే కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతే పామేనని కలిసిందని చెప్పి వాడు చచ్చిపోయాడు. చూసారా? అందుకని మనం భయపడాల్సింది ఎవరికి అంటే, మన అనుదిన జీవితంలో మనల్ని కలుగజేసినటువంటి దేవునికే మనము భయపడాలి కానీ
ఈ లోకంలో ఉన్న వాటి వైపు కాదు. చివరి ఒక వాక్యం చూసుకొని ముగింపులో వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినటువంటి వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో చూడండి, చరిత్రలో 4 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం, అంటే కుళ్ళిపోయిన శవాలుగా మారిన తర్వాత కూడా లేపగలిగినటువంటి వారి లోకములో ఎవరైనా ఉన్నారా? చూడగలిగామా? మనము ఆరాధించేటటువంటి దేవుడు మృతులను సైతము లేపగలిగినటువంటి వాడు మన దేవుడు. చరిత్రలో భూమి పుట్టింది మొదలుకొని 3 రోజులు 4 రోజులు కుళ్ళిపోయిన శవముతో ఉండినటువంటి వ్యక్తిని కూడా లేపగలిగినటువంటి వారిని మనం చూడగలిగామా? మన దేవుడు సమస్త సృష్టిని అలా ఆదికాండంలో చూస్తే కలుగునుగాక అంటే కలిగింది. భూమిని, ఆకాశమును, ఈ సమస్తమైన సృష్టిని, సమస్తాన్ని కూడా నోటి మాట ద్వారా దేవుడు కలగజేశాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఆయన వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపు, ఒకడేమో బలము నమ్ముకుంటున్నాడు, ఒకడేమో కడుపుని నమ్ముకుంటున్నాడు, ఒకడేం చేస్తాడైతే జ్ఞానాన్ని నమ్ముకుంటున్నాడు, ఒకడైతే తల్లిదండ్రులు పొద్దుగా లేవగానే తల్లిదండ్రులు కాలు మొక్కితే నాకు రోజన్నీ ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు. కొంతమంది చరిత్రలో ముందుండేవాడు, సన్మానించు, కానీ ఆశీర్వాదము రావాలంటే నిన్ను నన్ను ఈ భూమి మీద మనందరినీ కలగజేసిన దేవుని వల్లే ఆశీర్వాదం వస్తుంటుంది. చివరిగా ఒక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఏముంటుందట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. చూసారా, నేను కష్టపడుతున్నా, ఓటీలు చేస్తున్నా, అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా, ఆశీర్వాదం, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం రావాలన్నా దేవుని వల్లనే కావాలి, కానీ దేవుడే ప్లస్ చేయాలి, కానీ నరుల కష్టార్జితమో అది ఆశీర్వాదంలోకి నడిపింపదు. చకచకా 2 మాటలు అడుగుదాం. మన దేవుడు ఎలాంటి వాడు? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి శక్తి సంపన్నుడు? మరి లోకంలో ఉన్న వారి వైపు వారి వలే మన బ్రతుకులు చాలిస్తుంటున్నామా? వారి దేవుడైతే కొందరు అనుకుంటున్నారు నా కడుపే నా దేవుడు అనుకుంటారు. నేను నమ్మకపోండి, చాలామంది నేను ఛాయా ప్రాంతాలకు వెళ్తుంటుంటాను కాబట్టి రీసెంట్గా కూడా 3 రోజులు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా ఎవరు ఎక్కడ చూసినా కూడా జనులు దేవుని మహిమపరచక ఈ లోకములో ఉన్న వారి వైపే వారి మనస్సులని త్రిప్పుతూ ఉంటుంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మన దేవుడు అద్వితీయ సత్య దేవుడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చేవాడు. చనిపోయిన 4 రోజులు అయిన తర్వాత కూడా మృతతుల్యమైనటువంటి శరీరము కలిగినటువంటి లాజరును అక్కడ ఏం మాట్లాడలే, లాజరు బయటికి రా అన్నాడు. సృష్టించినప్పుడు ఆకాశము కలుగునుగా కానన్నాడు, కలిగింది. వాడిలో ఉన్నటువంటి ప్లాన్ అంటే అక్కడ అంతరిక్షంలో ఉన్న సమస్తము కలుగునుగా కాన్నాడు, కలిగేసేసినాయి. కేవలము వాక్కు, మాట ద్వారానే కలిగాయి. మరి అంత గొప్ప దేవుడిని వదిలేసి అన్నీ లోబడుతున్నాయి. మరి మనం ఎందుకు లోబడద్దు? లోబడితే మంచిదా, లోబడకపోతే మంచిదా? లోబడితే మంచిదా, లోబడకపోతే మంచిదా? దేవుడు ఉంటే మంచిదా,
దేవుడు లేకపోతే మంచిదా? చివరిగా ఒక కథ చెప్తాను. ముందు వినగలుగుతా అంటే చెప్తాను, లేకపోతే పని చేస్తాను. వినగలుగుతారా? వినగలుగుతారా? వింటారా? ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజు ఉన్నట. నా ప్రజలు ఎవరు దుఃఖపడద్దు, ఎవరు కష్టాలతో ఉండొద్దు, ఎవరు దుఃఖపడద్దు, కష్టపడద్దు, అసలు కన్నీరు కారవద్దని చెప్పి వాళ్ళ మీద కనికరపడి ఒక చాటింపు వేశాడట. మీరందరూ రాజు అంటే రాజు యొక్క దర్బార్లోకి రండి అని చాటింపు వేశాడట. వేస్తే అందరూ వచ్చారట. అందరూ వచ్చిన తర్వాత, నా ధనాగారంలో అన్నీ ఉన్నాయి, ఎవరు బాధపడొద్దు, ఎవరికి ఎన్ని కావాలో అందరు తీసుకొని పోయి, ఎవరి కుటుంబంలో కుటుంబంలో మన ఊర్లో దరిద్రుడు అనేటువంటి వాడు ఉండదు, వారి కుటుంబంలో బాధ ఉండదు అని అంట. ఎవరికి నచ్చిన వారు ఎంత కావాల్సిందో వారు తీసుకొని పోయాడు. అందరూ ఎగబడి తీసుకొని పోయారట. చివరికి ఒక వ్యక్తి నిలబడ్డాడట. బాబు, అందరికి కావాల్సింది తీసుకొని పోయారు కదా, మరి నువ్వు తీసుకొని పో అంటే అతను వచ్చి రాజు దగ్గరికి వచ్చి రాజుని ఎత్తుకొని వెళ్తున్నాడట. అరే బాబు ఆగ్రహం ఆయన అంటే ఒకే ఒక మాట అన్నాడట. ఇవన్నీ ఇచ్చేటటువంటి రాజు నువ్వు నా దగ్గర ఉంటే ఇవన్నీ నాకెందుకయ్యా? ఇవన్నీ నాకు ఇచ్చేటటువంటి దేవుడివి నీవున్నావు కదా, నీవుంటే నాకు చాలు కదా, అవి ఎందుకు? ఎప్పుడు కావాలో అప్పుడు నాకు ఇస్తావు కదా. చూసారా? ధనమును నమ్ముకొని దగాపడ్డావు, బలమును నమ్ముకొని మోసపోయావు, జ్ఞానమును నమ్ముకొని వెరివారైపోతున్నారు. కానీ దేవుని నమ్ముకొని, దేవుని విశ్వసించి, దేవుని వెంబడించి ఆశీర్వాదాల వైపు వెళ్ళిన వారు ఉన్నారు. కానీ నాశనం వైపు వెళ్ళినటువంటి వారు చరిత్రలో ఎవరు లేరు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.